ఫ్రెండ్స్, హ్యాపీ క్రిస్మస్. నేటి మన టాపిక్ రక్షకుని వంశానుక్రమణికలో ముద్రితమైన 3వ మహిళ రూతు అనగా స్నేహితురాలు. విధివశాన విధవగా మారిన రూతు నయోమి ఎలిమెలకుల కోడలు, మహ్లోనుకు భార్య. రూతులో ముందుగా విధేయత, ప్రేమ చూస్తాం. రూతు తన అత్త అయిన నయోమి పట్ల అచంచలమైన ప్రేమను, విధేయతను చూపింది. దేవుడు చెప్పించిన మోయాబును విడిచిపెట్టి అత్తను హత్తుకొని రూతు 1:16 అన్నట్లు నీవుండు చోటనే నేను ఉంటాను, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు అంటూ యేసయ్య జన్మింపబోయే బేత్లెహేముకు చేరింది. మనం కూడా పాపాన్ని, లోకాన్ని విడిచిపెట్టి ద్వితీయోపదేశకాండం 4:4 వలె ఆ దేవుణ్ణి హత్తుకోవాలి. రెండవది ఒళ్ళు వంచి కష్టపడే తత్వం. రూతు తనకు తన అత్తకు పోషణ నిమిత్తం బోయజు పొలంలో కష్టపడి పరిగె ఏరుకుంది. పొలం అనగా దేవుని సంఘం. మనం కూడా సంఘంతో సత్సహవాసం కలిగి సత్య సాక్షులుగా ఉండాలి. పరిగె అనగా దేవుని వాక్యాన్ని కూర్చుకోవాలి. మూడవది వినయం. రూతు బోయజు పట్ల, తన చుట్టూ ఉన్న వారి పట్ల కూడా నమ్రతను, గౌరవాన్ని ప్రదర్శించింది. మరి మన సంగతి ఏంటి? 4 విమోచన, దయ. రూతులోని సత్ప్రవర్తన చేత ఆకర్షితుడైన బోయజు దయతో బంధు విమోచకునిగా రూతును పెండ్లాడి నయోమి కుటుంబాన్ని విమోచించాడు. ఇది క్రీస్తు ద్వారా సర్వమానవాళికి లభించే విమోచనకు ప్రతీక. 5 విధాత ప్రణాళిక. మనం కూడా రూతులా ఆ దేవుని చిత్తానికి తల వంచితే మన కష్టాల్లో కూడా దేవుని సంరక్షణ ఉంటుంది. 6 విశ్వాసంతో ఆశీర్వాదం. అన్యురాలే అయినప్పటికీ యెహోవా చేతి క్రింద సురక్షితంగా ఉండడానికి వచ్చిన రూతు గొప్పగా దీవించబడింది. ఓబేదును కానీ దావీదుకు ముత్తవ్వగా, యేసయ్యకు పూర్వీకురాలిగా యేసు వంశావళిలో భాగమైంది. ఫ్రెండ్, బోయజు రూతును పరిశీలించినట్లు ఆ దేవుడు నీ పనిని, నీ ప్రేమను, నీ ప్రవర్తనను పరీక్షిస్తున్నాడు సుమా. నెగ్గావా, జీవగ్రంథంలో లిఖించబడతావు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.